నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మతి భ్రమించి బీజేఎల్పీ నేత నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిపై విమర్శలు చేయడం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిసమ్మ రాజు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విఘ్నులైన నిర్మల్ నియోజకవర్గ ప్రజలు సరైన తీర్పునిచ్చి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి రిటైర్మెంట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో మంత్రిగా పనిచేసి ప్రజల సొమ్మును బంధువులు, అనుచరులు దోచుకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రిగా మిగిలిపోయాక కమిషన్లు రాకపోవడంతో ఇష్టారీతిన ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోలేదు తప్ప ఎదుర్కోవాలని ఇలా విమర్శించే విషయాలను మర్చిపోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, సంవత్సరంన్నర నుంచి ఇలా మహేశ్వర్ రెడ్డి గారు వైఫల్యం చెందిందని చెప్తా ఉన్నాం. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే నిధులు ఎవరు ఇవ్వాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇలా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నిర్మల్ నియోజకవర్గానికి డబ్బులు తీసుకురా, ఇలా అభివృద్ధి కోసం సహకరించు. ఇలా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వకుండా కూడా మహేశ్వర్ రెడ్డి గారు హార్మిషన్ కృషి చేస్తూ ఒక పక్కన రైతులకు అండగా నిలబడతా ఉన్నాడు. రైతులు ఇలా సంతోషంగా ఉన్నారు. 41 కిలోలకే ఇలా మేము జోకిచ్చినటువంటి చరిత్ర చాలా రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత మేము చూస్తూ ఉన్నామని చెప్పేసి ఇలా వడ్లకు వర్షాలు వచ్చి తడిసిపోతే ఇమీడియట్లీ మహేశ్వర్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ డిఎస్ఓలు అందరినీ పిలిపించి లారీలను పిలిపించి జోకిచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఏ రోజు కూడా రానటువంటి ఇంద్రకరణ్ రెడ్డి వీళ్ళు మమ్మల్ని అడ్డం పెట్టుకొని మహేశ్వర్ విమర్శిస్తే రైతులు గ్రామాలకు రానియమని చెప్పేసి వాళ్ళు సన్నద్ధమవుతా ఉన్నారు. మరి ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు మీరు విమర్శించే ముందు వీటన్నింటినీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదని చెప్పేసి ఆయన స్వయంగా ఒప్పుకోవడం జరుగుతున్నది. ఇలా ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నీకు మధ్యప్రమించి మాట్లాడినా ఇవాళ వాస్తవ మాత్రం ఒకటి చెప్తా ఉన్నావు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగానే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతులేదు అనడానికి నువ్వు చెప్పినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకోసారి మహేష్ అన్న గురించి, ఈ నిర్మల్ నియోజకవర్గ ప్రజల గురించి, ఇక్కడ ఉన్న సమస్యల గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం రానున్న రోజుల్లో నువ్వు అడుగుపెట్టవని చెప్పేసి హెచ్చరిస్తూ, నీ పక్కన ఉన్నటువంటి అవినీతి పరులను ఒకసారి రాత్రికి మీటింగ్ పెట్టుకొని నువ్వు మాట్లాడుకో, అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తాం. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు వాస్తవంగా ఆయన వయస్సుకు దగ్గ మాటలు కావు. నిర్మల్ సంబంధించిన నియోజకవర్గ ప్రజలందరూ అది మర్చిపోయారు. ఎందుకంటే వయసు కూడా మీద పడ్డది. ఇక రాజకీయాలకు దూరం ఉంటాడని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు కూడా నేను కత్తి చెప్తా, ఇంకా నేను ఏదైనా ఒకటి చేయాలనే ఆలోచనతో ఒక 4-5 పక్కన పెట్టుకొని నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పలకడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఆయిల్ ఫామ్కి సంబంధించిన విషయంలో మాట్లాడేది 143, 144, 145, 146, 148 సర్వే నంబర్, పోచంపాడుకు సంబంధించిన సర్వే నంబర్లు సంబంధించినది సుమారుగా 40 ఎకరాల భూమిని నీకు సంబంధించినటువంటి బినామీ, అప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి నీకు సంబంధించినటువంటి ఒక బినామీకి కేవలం 40 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని 10 కోట్ల రూపాయలకే దారదత్తం చేశావు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది నీవే, మరి ఆ పనిని ఆపింది నువ్వే. మళ్ళీ లేనిపోంది మహేశ్వర్ రెడ్డి గారి మీద ఏదో ఒక అబద్ధం వేయాలని చెప్పి, రైతులను దూరం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నావు. కానీ రైతులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. నీ మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ మీ వలన నిర్మల్ పట్టణము ఎంత ఎనికిపోయిందని చెప్పి నిర్మల్ పట్టణ ప్రజలందరికీ తెలుసు. నీకు సంబంధించిన అనుచరులు ఇవాళ వాడన గబ్బిలాలా ఉండి గల్లీ గల్లీలో దొంగలను పెట్టినావు. ఇవాళ మొత్తం భూములను ఆక్రమించుకుంటున్నారు. అనేక రకాల ప్రజల ఆస్తులను ఆక్రమించుకొని గబ్బిలా లెక్క వాళ్ళు ఇవాళ నిర్మల్ పట్టణంలో వాళ్ళందరినీ తయారేసి వదిలేసేసి ఇప్పుడు దయ్యాలు వేదాలు పలికినట్టు నేనేదో మాట మాట్లాడుతున్నావు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా ఎటువంటి
ఆరోపణ నిరూపణ చేయలేని పరిస్థితులు ఉన్నారు. కానీ నువ్వు ఏదో ఒక రకంగా ముందుకు రావాలా, ప్రజలను తప్పుదో పట్టించాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్మల్ నియోజక ప్రజలందరూ విఘ్నులు, తెలివైన వాళ్ళు. మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచిండ్రు, మహేశ్వర్ రెడ్డి గారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీ వయసు తగ్గ మాటలు మాట్లాడండి. మీ వయసు తగ్గ మాటలు కావాలి. మీ చాలు. మీ రాజకీయ జీవితంలో మీరు ఎన్ని చేయాలనో, ఎన్ని నేరాలు ఘోరాలు చేయాలో అన్నీ చేశారు. ఇక నేను మళ్ళా తిప్పుతా అంటే మాత్రం ఇవాళ నీ కత్తి తిప్పితే చూసేదానికి ఎవరు ముందు లేరు. కాబట్టి ఆ ప్రయత్నం చేయొద్దని చెప్తున్నాం. మహేశ్వర్ రెడ్డి గారిని ఏదైనా ఆరోపణ చేయాలంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి. కేవలం ఏదో మాటలు పాడేసి ప్రయత్నం చేస్తా అంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ నియోజకవర్గ భాజపా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.